ఫ్రెండ్స్, కోల్హాపూర్ నుంచి నాసిక్ వెళ్తున్నాను. స్టార్ట్ అయ్యాను. మెటీరియల్ అన్లోడ్ అయిపోయింది. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ వెళ్తున్నాను. కోల్హాపూర్లో మెటీరియల్ కాల్ చేసి నాసిక్ వెళ్తున్నాను. నాసిక్కి ఈ హైవే బెంగళూరు టు ముంబై వెళ్ళే హైవే అనమాట. ఇది యాక్చువల్లీ గోవాకు కూడా వెళ్ళొచ్చు. ముందు నుంచి కోల్హాపూర్ నుంచి లెఫ్ట్ కొట్టి గోవాకు కూడా వెళ్ళొచ్చు. గోవాకు కూడా వెళ్తుంది ఈ హైవే. నేను వచ్చేసి నాసిక్ వెళ్తున్నాను. పూనా వరకు వెళ్ళి పూనా నుంచి మళ్ళీ వేరే రూట్ తీసుకొని వెళ్తాను. నాసిక్ రోడ్, బెంగళూరు హైవే. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్స్ అన్నీ బాగుంటాయి ఫ్రెండ్స్, కానీ వర్షాకాలం బాగుంటాయి. ఎండాకాలం మాత్రం అన్నీ ఎండిపోయినట్టుంటాయి. వర్షాకాలం మాత్రం అంత గ్రీనరీ కనిపిస్తుంది, పచ్చగా కనిపిస్తుంది. చేన్లు, కొండల మీద గడ్డి, కూలింగ్ కూడా బాగుంటుంది. చల్లగాలి ఉంటుంది, కూల్గా ఉంటుంది వాతావరణం. అదే ఎండాకాలము ఈ టైం కల్లా సెగసెగలు ఆడుతుంటుంది ఎండ, గడపలేము వెహికల్. బాగా వాటర్ దూప్ అవుతుంటుంది. ఇప్పుడైతే వాతావరణం కూల్గా ఉంది, ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అది లెఫ్ట్ సైడ్ వెళ్ళే రోడ్డు గోవాకి వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్ళేది పూనాకి వెళ్తుంది. మళ్ళీ రైట్ సైడ్లో బ్యాక్ వెళ్ళేది బెంగళూరు వెళ్తుంది. మనం వెళ్ళేది స్ట్రైట్గా పూనా. డీసీఎం వెళ్తుంది, ఇది గోవా సైడ్ వెళ్తుంది. ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల ఆ కొండ, ఆ ప్రాంతం కూడా అదంతా రాళ్ళు పడకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే సపోర్టింగ్ వాల్ కడుతున్నారు. ఇలాగా ఇది ఇక్కడ సపోర్టింగ్ వాల్ కడతారు టోటల్. దానికి ఆ రాళ్ళు, ఆ గుట్టల్లో మట్టి పడకుండా రోడ్డు మీద. ఈ రోడ్లో వెహికల్స్ మూవ్మెంట్ ఎందుకు ఎక్కువ లేదు అంటే, ఈ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అన్ని వెహికల్స్ అట్లా సోలాపూర్, చిత్రదుర్గ అట్లా వెళ్ళిపోతున్నాయి అనమాట. ఈ రోడ్ వాడట్లేదు ఎక్కువ, ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుందని. రోడ్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా, అందుకే వాడట్లేదు. అదిగోండి ఫ్రెండ్స్, ఆడ పడుతున్నాయి చూడండి, జేసీబీతో దెబ్బతున్నాడు చూడండి. ఈ రోడ్ స్ట్రైట్గా ఇటు తీస్తున్నారు అనమాట. ఈ రోడ్డు స్ట్రైట్గా చేస్తున్నారు. ఇది క్రాస్ ఉంది కదా, ఆ క్రాస్ తీసే స్ట్రైట్గా చేస్తున్నారు డైరెక్ట్గా బ్రిడ్జ్, ఫ్లైఓవర్. ఘాటి డౌన్ దిగుతున్నాం మనము. బండ్లని అవతల బండ్లు ఘాటి అప్ ఎక్కుతున్నాయి. ఫ్లైఓవర్ అందుకే వేస్తున్నారు, రోడ్ స్ట్రైట్ చేయడానికి ఫ్లైఓవర్ వేస్తున్నారు. సైడ్లో కనిపించే ఫ్లైఓవర్ అంతా అదే. చాలా పెద్ద ఫ్లైఓవర్ ఇది, చాలా అంటే చాలా పెద్ద ఫ్లైఓవర్. ఆ కింది దాకా ఉంటుంది, మొత్తం ఘాట్ దిగిన దాకా ఉంటుంది. 2.5 years అయింది ఈ కన్స్ట్రక్షన్ చేయబట్టి. ఇంకా జరుగుతూనే ఉంది కన్స్ట్రక్షన్. నేను బండి కొన్న కొత్తలో వచ్చిన ఇటు, అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా అలాగే నడుస్తూనే ఉంది.
ఇంకా కంప్లీట్ కాలేదు, అందుకే వెహికల్ మూమెంట్ లేదు రోడ్డు మీద. ఫ్రెండ్స్, ఇది మహారాష్ట్ర బార్డర్, ఎగ్జాక్ట్లీ మహారాష్ట్ర బార్డర్ అనమాట. మహారాష్ట్ర ఆర్టీఓ చెక్ పోస్ట్ వస్తుంది. చెక్ పోస్టు కాంటా ఎక్కించాలి వెహికల్, అన్ని గూడ్స్ వెహికల్ కాంటా ఎక్కియాలన్నమాట. ఏ బండి ఓవర్లోడ్తో పోకూడదు. అన్ని బండ్లు దాని లోడ్ ఎంత ఉంటుందో ఆ ప్రకారంగా లోడ్ వేసుకొని వెళ్ళాలన్నమాట. ఓవర్లోడ్లు వేసుకొని వెళ్ళకూడదు. ఇవన్నీ లైన్గా నిలబడ్డాయి కదా ట్రక్స్ గ్రౌండ్లో, ఇవన్నీ కాంటా కోసమే. కాంటా ఎక్కిస్తే మన ఫాస్టాగ్ బ్యాలెన్స్ నుంచి నా బండికి ఐచర్ బండి 4 వీల్ 14 ఫీట్కి 53 రూపీస్ కట్ అవుతుంది. కాంటా పేయింగ్ అనమాట, కాంటా పే అవుతుంది అమౌంట్. దాని తర్వాత ముందర ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉంటుంది, ఆర్టీఓ సార్లు ఉంటారు. ఆ బండి వెళ్తుంది చూడండి, కాంటా మీదకి వెళ్తుంది. అది కాంటా అయిపోగానే ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ మన బండి వెళ్తుంది కాంటా మీదకి. ఇలా ప్రాసెస్ ఉంటుంది కాంటా ప్రాసెస్. కాంటా అయిపోయింది, ముందుకే ఆర్టీఓ ఆఫీస్ కాడికి వెళ్తున్నాం బండి తీసుకొని. అక్కడ డౌట్ వస్తే డాక్యుమెంట్లు చెక్ చేస్తారు. డౌట్ రాలేదనుకోండి ఎంట్రీ ఫీజు తీసుకొని ఆ కాంటా స్లిప్ చెక్ చేసి పంపించేస్తారు. సతారాకి వచ్చినాం ఫ్రెండ్స్. కరెక్ట్గా 7 గంటల 15 నిమిషాలు అవుతుంది సతారాలో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి పూనా ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది. ఘాట్ ఎక్కినామంటే మళ్ళీ అటు సైడు ఘాట్ దిగడం ఉంటుంది. అటు సైడ్ నుంచి ఎక్కే బండ్లకు మాత్రం చాలా పెద్ద ఘాట్ ఉంటుంది. నేను ముందర వీడియో చూపిస్తాను. చాలా పెద్ద ఘాట్ ఇది. కండాల ఘాట్ తర్వాత బెంగళూరు రోడ్లో ఉన్నది ఇది. ఈ ఒక్క ఘాట్ ఉంటుంది. దీని తర్వాత ఘాట్లు ఉండవు, నార్మల్ చిన్నవి ఉంటాయి, అంత పెద్దగా ఉండవు. ఈ సరుకులు రవాణా చేసే లారీలు చాలా నిదానంగా మెల్లగా ఎక్కుతాయి, పికప్ పట్టుకోవు, చాలా నిదానంగా అంటే నిదానంగా ఎక్కుతాయి. అన్ని పెద్ద లారీలు సరుకులు రవాణా చేసి ఘాటే కదా. టన్నెల్ వస్తుంది ఫ్రెండ్స్. మన పూనాకి దగ్గరికి వచ్చాము. ఇది చాలా కొండ, చాలా పెద్ద కొండ. ఈ కొండలోంచి టన్నెల్ చేశారు అనమాట. చూడండి టన్నెల్ ఇలా ఉంటుంది. టన్నెల్ ఇది చాలా పెద్దగా ఉంటుంది. టూ రోడ్సే ఉంటాయి, 2 లైన్ రోడ్సే ఉంటాయి. ఇదంతా ఇప్పుడు ఘాటు, మళ్ళీ కిందికి దిగుతున్నాం అనమాట. డౌన్ ఇదంతా
కచ్చర ఉంటాయి రోడ్లన్నీ ఇక్కడ. గెచ్చులు ఏడ పడితే ఆడ గెచ్చులే ఉంటాయి. అలాగా ప్లెయిన్ రోడ్లు ఉండవు, సౌత్ ఇండియాలో ఉన్నట్టు ఉండవు. ఇక్కడంతా ఏడ పడితే ఆడ గడ్డలు, ఏడ పడితే ఆడ ఎట్లా పడితే అట్లా గచ్చులు వేసి వదిలేస్తారు. అవి బండ్లు ఎగురుతూ ఉంటాయి, వైబ్రేట్ అవుతుంటాయి వెహికల్స్ అన్నీ. డౌను అందుకే ఉరుకుతున్నాయి వెహికల్స్ అన్నీ.